ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో బెండకాయ తినడం వల్ల ఏం జరుగుతుంది, దాని వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనేది చెప్తాను. అలాగే ఒక రెండు పదార్థాలు బెండకాయ తిన్న తర్వాత తినకూడదు. ఒకవేళ మీరు బెండకాయ తిన్న తర్వాత ఆ రెండు పదార్థాలు తింటే మీకు చాలా నష్టం జరుగుతుంది. అది మీ మరణానికి కూడా కారణం కావచ్చు. ఆ రెండు పదార్థాలు ఏంటో కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు చేసే ఒక పొరపాటు మీ ప్రాణాలు తీయవచ్చు, జీవన్ మరణానికి సంబంధించిన సమస్యగా కూడా మారవచ్చు. అందువల్ల ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీలో ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టమో, ఎంతమందికి బెండకాయ అంటే ఇష్టం లేదో కామెంట్ చేసి చెప్పండి. కూరగాయలు మనకు ప్రకృతి నుంచి లభిస్తాయి. అందువల్ల మనం ఎప్పుడు ప్రకృతికి రుణపడి ఉండాలి. మన దేశంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. ఈ కూరగాయల్లో మినరల్స్, విటమిన్స్, పోషక పదార్థాలు మరియు స్పెషల్ గా ఫైబర్ లాంటివి కూడా ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటాడు. మంచి ఆరోగ్యం కోసం ఫ్రెష్ గా మరియు క్లీన్ గా ఉండే ఆకుకూరలను తినాలి. ఆ కూరగాయల్లో ఒకటే బెండకాయ. ఈ బెండకాయ ఎన్నో ప్రయోజనాలు మరియు మంచి గుణాలను కలిగి ఉంది. ఇది మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ ఈ బెండకాయతో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అంటారు. ఒకవేళ బెండకాయ తిన్న తర్వాత ఆ రెండు పదార్థాలను తిన్నట్లయితే అది ప్రాణాంతకరంగా మారవచ్చు. మన బాడీకి ఎంతో నష్టం కలగవచ్చు. అందువల్ల ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండడానికి బెండకాయ తిన్న తర్వాత వీటిని తినకుండా ఉంటే మంచిది. అందువల్ల ఈ రోజు నేను మీకు వాటి గురించి చెప్తాను. అలాగే బెండకాయ వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి కూడా చెప్తాను. బెండకాయ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా ఉంది. కానీ మనం ఆరోగ్య విషయంలో దీని ప్రయోజనాన్ని అంతగా పట్టించుకోము. నిజానికి ఇది కూడా ఒక చాలా మంచి హెల్తీ వెజిటబుల్. దీని లాభాల లిస్టు చాలా పెద్దదిగా ఉంది. నేను అందులో నుంచి కొన్ని ముఖ్యమైన లాభాలు ఏంటో చెప్తాను. బెండకాయ ఒక కూరగాయ అయినప్పటికీ అందులో ఎన్నో విటమిన్స్ మరియు ఫైబర్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అవి చాలా రకాల వ్యాధులు, స్పెషల్ గా కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు చాలా మంచిది. ఇది బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ ని కంట్రోల్లో ఉంచుతుంది. 2011లో చేసిన ఒక రీసెర్చ్ ద్వారా బెండకాయని తినడం వల్ల షుగర్ తగ్గుతుందన్న విషయం తెలిసింది. బెండకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అవి వ్యాధుల నుంచి కాపాడడానికి మన శరీర వ్యవస్థను అద్భుతంగా మారుస్తాయి. కిడ్నీ వ్యాధులకు బెండకాయ చాలా మంచిది. మీరు ఒక విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. బెండకాయ మన శరీర వ్యవస్థను అద్భుతంగా మార్చడమే కాకుండా కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది ఎంతో ఆరోగ్యవంతమైన ఫైబర్ తో నిండి ఉంటుంది. బెండకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి మరియు విటమిన్ బి1, బి2, బి6 మరియు విటమిన్ సి మాత్రమే కాకుండా బెండకాయలో జింక్ మరియు కాల్షియం కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. అవి ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా మంచివి. బెండకాయ ఒక ఎటువంటి సప్లిమెంట్ అంటే ఫైబర్ మరియు ఫోలిక్ యాసిడ్ తో నిండి ఉంటుంది. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా అవసరం. ఇవి బెండకాయలో చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ముందుగానే చెప్పుకున్నట్లు బెండకాయ పొటాషియం కి చాలా మంచి మూలం. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ని సరిగ్గా ఉంచే ఒక కారకం. అదే విధంగా బెండకాయలో ఉండే పొటాషియం మనిషి కీళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరుగుతుంది. బెండకాయలో ఉండే ఫైబర్ కడుపును చాలా సేపటి వరకు నిండుగా ఉంచుతుందని అంటారు. అలాగే బెండకాయలో విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి వృద్ధాప్యంలో కంటి చూపును మెరుగుపరుస్తాయి. 2000వ సంవత్సరంలో చేసిన ఒక రీసెర్చ్ లో బెండకాయ తినడం వల్ల ఆస్తమా దూరం అవుతుందన్న విషయం కూడా తెలిసింది. అందువల్ల డాక్టర్స్ ఆహారంలో ప్రతిరోజు కొద్దిపాటి బెండకాయలు తినడం వల్ల ఆస్తమా పేషెంట్స్ కి చాలా లాభమని అంటారు. అది కేవలం పెద్దవాళ్లకు మాత్రమే కాకుండా ఏ పిల్లలకైతే ఆస్తమా, జలుబు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు కూడా బెండకాయ తినడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను మీకు ముందుగానే చెప్పినట్టు బెండకాయని తిన్న తర్వాత రెండు పదార్థాలు తినకూడదు. ఆ రెండు పదార్థాలు ఏంటంటే అవి కాకరకాయ మరియు ముల్లంగి. డాక్టర్స్ బెండకాయ తిన్న తర్వాత ఈ రెండు కూరగాయలు తినకూడదని చెప్తారు. బెండకాయ తిన్న వెంటనే కాకరకాయ తినడం వల్ల కడుపులో టాక్సిన్స్ తయారవుతుంది. ఆ టాక్సిన్స్ మనకు ఎంతో హాని చేస్తుంది. అందువల్ల బెండకాయ తిన్న వెంటనే కాకరకాయ తినకుండా జాగ్రత్త తీసుకోండి. బెండకాయ తిన్న తర్వాత తినకూడని మరో కూరగాయ ముల్లంగి. ఎందుకంటే డాక్టర్స్ బెండకాయ తిన్న వెంటనే ముల్లంగి తినటం వల్ల బాడీ పైన తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉందని అంటారు. నార్మల్ గా మనం దాన్ని విటిలిగో ఆర్ లీకోడర్మ్ అని కూడా అంటాము. చేపలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కూడా ఇవి వస్తాయి. చేపలతో పాటు పెరుగుని తినడం వల్ల కూడా ఈ తెల్ల మచ్చలు వస్తాయి. అయితే అలా తినడం వల్ల ఈ మచ్చలు చాలా నెమ్మదిగా ఏర్పడతాయి.
తర్వాత అవి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతాయి. అవి మంచి ట్రీట్మెంట్ తీసుకునే వరకు తగ్గవు. కొన్నిసార్లు ఆ తెల్ల మచ్చలు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా తగ్గవు. అందువల్ల అవి రాకుండానే చూసుకోవడం చాలా మంచిది. ఏ విషయంలోనైనా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అనేది తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా మంచిది. ఒకసారి మన ఆరోగ్యం పాడైతే దాన్ని తిరిగి క్యూర్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల ఎప్పుడు మనం తినే విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పటి రోజుల్లోని పిల్లల్లో ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే వాళ్ళు కూరగాయలు ఆకుకూరలు సరిగ్గా తినరు. అలా తినకపోవటం వల్ల వాళ్లకు చాలా నష్టం జరుగుతుంది. కూరగాయల పేరు వింటూనే చిరాకు పడతారు. అది అంత మంచిది కాదు. కాబట్టి తల్లిదండ్రులే బాధ్యత తీసుకుని వాళ్ళ పిల్లలకు మాంసం తినిపించడంతో పాటుగా కూరగాయలను ఆకుకూరలను కూడా తినడం అలవాటు చేయాలి. దానితో పాటు ఏవైతే తినకూడదని చెప్తారో వాటి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. దానివల్ల బాడీకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవచ్చు. సో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.